హాయ్ గైస్, ఈరోజు వీడియోలో గర్ల్స్ యొక్క టాప్ 6 సీక్రెట్స్ని నేను మీతో షేర్ చేయబోతున్నా. వన్స్ ఇవి కనుక మీరు తెలుసుకున్నారంటే ఏ అమ్మాయినైనా సరే ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు అండ్ వాళ్ళని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కన్నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బాగుంటే అస్సలు భరించలేరు. ఒక్కవేళ అలానే జరిగితే వాళ్ళు చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మధ్యలోనే బ్రేకప్ అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. లేదా వాళ్ళ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కంటే తన బాయ్ ఫ్రెండ్ ఇంకా బెటర్ ఉండేలా చూసుకుంటారు. సో ఆ టైంలోనే చాలామంది అబ్బాయిలకి బ్రేకప్ అవుతూ ఉంటుంది. సో మై డియర్ గాయ్స్, ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే ఒక్కటే సొల్యూషన్. మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మీరు కూడా ఫ్రెండ్షిప్ చేయండి. అలా చేయడం వలన మీ ఇద్దరికి ఎప్పుడైనా తగువయ్యే సిచ్యువేషన్లో వాళ్ళే మీ ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. సో మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫ్రెండ్షిప్ చేయండి. నెంబర్ 2, ఒక అమ్మాయి ఎప్పుడు కూడా తన ఆల్రెడీ రిలేషన్లో ఉన్నట్టు అండ్ తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వేరే అబ్బాయికి అస్సలు చెప్పుకోదు. ఎందుకంటే అలా చెప్పుకుంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఆపేస్తాడు అండ్ ఆ అమ్మాయి అంటే పడి చచ్చిపోవడం మానేస్తాడు అండ్ ఆ అమ్మాయి గురించి పిచ్చెక్కిపోవడం మానేస్తాడు. సో అలా చేయడం ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు. గాయస్, అమ్మాయిలు ఎప్పుడు కూడా అబ్బాయిలు తమ వెనక పడాలని అండ్ తనంటే పిచ్చెక్కిపోవాలని అనుకుంటూ ఉంటారు. సో అలా చెప్తే వాళ్ళని ఇంకెవరు ట్రై చేస్తారు. సో అందుకే అమ్మాయిలు ఎప్పుడు కూడా వాళ్ళ రిలేషన్ని అండ్ వాళ్ళ ఎక్స్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెంబర్ 3, అమ్మాయిలు నార్మల్గా తమకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నో చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ ఆ అబ్బాయి అంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా సరే నో చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే అలా చెప్తే ఆ అబ్బాయి ఇంకా తన్ని ఫాలో చేయడం మానేస్తాడు. తన్ని ఇంప్రెస్ చేయడానికి అస్సలు ట్రై చేయడు. ఆ అబ్బాయి సరే అని లైట్ తీసుకుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? గాయస్, ఇప్పుడే చెప్పాను, అమ్మాయిలు ఎప్పుడు కూడా బాయ్స్ అటెన్షన్ని కోరుకుంటారు. బాయ్స్ ఎప్పుడు కూడా తమ వెనకపడి పిచ్చెక్కిపోయేలా చేసుకుంటారు. సో ఈ రీజన్ వల్ల అమ్మాయిలు అంత స్పీడ్గా నో అయితే మాత్రం చెప్పరు. అఫ్కోర్స్ కొంతమంది అమ్మాయిలు అయితే ఆ అబ్బాయి ప్రపోజ్ చేయగానే నో అని చెప్పేస్తారు. అలాంటి అమ్మాయిలకు నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ అమ్మాయి వెనుక బాగా తిప్పించుకొని తీరా లాస్ట్లో నో అని చెప్పేస్తే ఆ అబ్బాయి హార్ట్ బ్రోక్ అయిపోద్ది. సో అదేదో ముందే చెప్పేస్తే ఇంకో అమ్మాయిని ట్రై చేసుకుంటాడు కదా, లేదా మూవ్ అనేది అయిపోవచ్చు. నెంబర్ 4, అమ్మాయిలకి తనకి ఎవరు లైన్ వేస్తున్నారో అండ్ తన వెనక ఎవరు ఫాలో చేస్తున్నారని ఈజీగా తెలిసిపోద్ది. గాయస్, మీరు అనుకోవచ్చు, మీరు సైడ్ కడుతున్న అమ్మాయికి మీరు తను లవ్ చేస్తున్నట్టు అండ్ మీరు తనని డైలీ ఫాలో అవుతున్నట్లు అస్సలు తెలియదు అని. అదైతే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే అమ్మాయిలు చాలా షార్ప్, వాళ్ళకి చాలా స్పీడ్గా తెలిసిపోతుంది తన్ని ఎవరు డైలీ ఫాలో అవుతున్నారో అండ్ ఎవరైతే తన్ని సైడ్ కొడుతున్నారో అని వాళ్ళు ఇట్టే పట్టేస్తారంట. ఈ విషయం నేను నా ఫ్రెండ్ అయిన అమ్మాయి నుంచి గ్యాదర్ చేశా. నెంబర్ 5, అమ్మాయిలు తన బాయ్ ఫ్రెండ్కి తన పైన ప్రేమ తగ్గిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. దానికోసం వాళ్ళు తన బాయ్ ఫ్రెండ్పై కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు అండ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూస్తారు అండ్ కావాలని కొన్నిసార్లు మీతో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు అండ్ తగువాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఒకవేళ మీరు కోపంతో నిజంగా ఇంకెవరినైనా లైన్ వేస్తున్నారు అన్న విషయం బయట పెట్టేస్తారు అని. సో అదేం లేకుండా మీరు ఆర్గ్యూ చేయని తరువాత తన్ని ప్రేమగా బ్రతిమలాడుకొని తనకు సారీలు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెంబర్ 6, అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ జెలస్ ఫీల్ అయితే చాలా సాటిస్ఫై అవుతూ ఉంటారు. గాయస్, అమ్మాయిలు ఎప్పుడు కూడా తమ బాయ్ ఫ్రెండ్ అటెన్షన్ని కోరుకుంటారు అండ్ ఆ అబ్బాయి తమతోనే ఉండాలి అనుకుంటారు. సో దానికోసం వాళ్ళు మీరు జెలస్ ఫీల్ అయ్యేలా ఒక్కోసారి మాట్లాడవచ్చు. ఆ అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు, ఆఫీస్లో మా మేనేజర్ నన్ను ఫ్లర్ట్ చేస్తున్నాడు అని. సో అలా చేయడం వల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ జెలస్ ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో గాయస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలో టిప్స్ అన్నీ మీకు నచ్చే ఉంటాయి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఆ లైక్ బటన్పై క్లిక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి రిలేషన్షిప్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకున్నారు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరా? ఒకసారి వాళ్ళకి కూడా షేర్ చేసి చూడండి, వాళ్ళని కూడా ఆ బాధ నుంచి బయటపడేటట్టు చేయండి.
వాళ్ళు కూడా సింగిల్ నుంచి మింగిల్ అయ్యేటట్టు చేయండి. సరే గైస్, ఈరోజు చాలా మస్తు అయింది కదా, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాకేష్.